ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడైన మా తండ్రి, నీ ప్రేమ చేత, నీ కృప చేత మమ్మల్నందరినీ కాపాడి క్షేమాన్నిచ్చి, భయంకరమైన ఈ అంటువ్యాధి ప్రబలుతున్న ఈ రోజుల్లో మమ్మల్నందరినీ సురక్షితంగా సజీవుల సంఖ్యలో ఉంచిన దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీరు మాకిచ్చిన వేద గ్రంథమైన బైబిల్‌లోని మహాజ్ఞాన సంగతులు తండ్రి మేము ఆలోచన చేయుచుండగా, మహాజ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మనవి చేసుకుంటూ, క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. నూతన యెరూషలేము ఆ పట్టణం ఎలా ఉంటుంది, ఏ పేర్లతో పిలువబడుతుంది అని దేవుడు ముందుగా ఆ పట్టణాన్ని గురించిన ఎన్నో ప్రవచనాలు తన ప్రవక్తల నోట పలికించాడు. పాత యెరూషలేము అమల్లో ఉండగా నూతన యెరూషలేము గురించి గొప్పగా ఉన్నతమైన మాటలు ఆయన తన ప్రవక్తల చేత చెప్పించటం, మరి ముఖ్యంగా ఇశ్రాయేలీయులందరికీ ఆ మాటలు చెప్పించటం అనేది జరిగింది. ఇశ్రాయేలీయులను దేవుడు ఒక ప్రత్యేక జనాంగంగా ఏర్పాటు చేసుకున్న, వాళ్ళకి అనేకమైన అద్భుతాలు, మహత్కార్యాలు వాళ్ళ కళ్ళ ముందు చేసి ఎన్నో మేలులు వాళ్ళకి చేసి, ఈ భూప్రపంచంలో ఎవరికీ లేని విధంగా వాళ్ళకొక ధర్మశాస్త్రాన్నిచ్చి, దాన్ని ప్రకటించి అర్థం చెప్పే ప్రవక్తలనిచ్చి, బోధకులను పంపించి, ఎంతోమంది మంచి మంచి రాజులను వాళ్ళకి పంపించిన, కంటికి రెప్పల శత్రువుల చేతుల నుంచి వాళ్ళని కాపాడుకుంటూ వచ్చి, ఒక ఉన్నతమైన రాజ్యంగా వాళ్ళని చేసిన వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన తిరుగుబాటులు, వాళ్ళు చేసిన భయంకరమైన దేవునికి కోపం పుట్టించే కృత్యాలు చూసి దేవుడు ఆ పాత యెరూషలేముని పాడు చేశాడు. శత్రువుల చేతికి అప్పగించాడు. ఆ యెరూషలేము చూసి గర్వపడే వాళ్ళు ఆ యెరూషలేమును చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు, విలపించారు. ఆ పాత యెరూషలేమును పాడు చేస్తున్న రోజుల్లోనే కొత్త యెరూషలేము, నూతన యెరూషలేము గురించి చెప్పించటం మొదలుపెట్టాడు దేవుడు. దానికి ఎన్నో పేర్లు, దాన్ని ఎంతో ఉన్నతంగా ఆయన ఆలోచన చేశాడు. దేవుని రూపకల్పనలో దేవుడు కోరుకున్నట్టు దాని కొరకు ఎన్నో ఏర్పాట్లు ఆయన చేసి, ఎన్నో కార్యక్రమాలు దాని కొరకు నిర్వర్తించినట్లుగా మనం చూడొచ్చు. ప్రియులరా, దానికి ఎలాంటి పేర్లు పెట్టబడతాయో, ఎలాంటి ఉన్నతంగా అది ఆ పట్టణం ఉండబోతుందో, నూతన యెరూషలేము అనే పట్టణం గురించి ముందుగానే ఆయన చెప్పించాడు. అందులో ఒకటి ఈరోజు మనం ఆలోచించే పట్టణం, విసర్జింపబడని పట్టణం. విసర్జింపబడని పట్టణం అనే పేరు నూతన యెరూషలేముకు పెట్టబడుతుంది అని
దేవుడు పలికించాడు. ఒకరిని చూసి మనం ప్రేమిస్తాం, ఒకరిని విసర్జించుకోవాలంటారు. ఆడంటే నాకు చాలా విసర్జన, ఎలర్జీ అంటాం. విసర్జించటం అంటే విడిచిపెట్టేయటం. విడిచిపెట్టింది మరలా తిరిగి తీసుకో. దాని గురించి మళ్ళా ఆలోచించరు. ఒక్కసారి విడిచిపెడితే దాన్ని మళ్ళా తీసుకునే ప్రసక్తి లేని దాన్ని విసర్జింపబడింది అంటాం మనం. విసర్జింపబడటం, విసర్జన, మల విసర్జన. మళ్ళీ మనం తీసుకోము. దాని గురించి ఆలోచించు. విడువబడుతుంది, విసర్జన భూములు విడువబడుతుంది. అది దాని గురించి మనం మళ్ళీ ఆశించం. దేవుడు ఈ పట్టణానికి ఒక పేరు పిలువబడుతుంది అన్నాడు. అది యెషయా గ్రంథం 62 అధ్యాయము 12 వచనం. యెషయా గ్రంథము 62 అధ్యాయము 12 వచనం. పరిశుద్ధ ప్రజలని యెహోవా విమోచించిన వారని వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపదగిన దానివనియు, ఆశింపదగిన దానివనియు గత ఎపిసోడ్లో మీకు చెప్పాను. ఆశింపదగిన పట్టణం, ఆశింపదగిన దానివనియు, విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. విసర్జింపబడని పట్టణము అంటే విడిచిపెట్టలేని పట్టణము. నిన్ను విడిచిపెట్టను. దేవుడు విడిచిపెట్టకుండా తోడుగా అండగా ఉండే పట్టణము ఏదైనా ఉందంటే అది ఈ పట్టణమేనండి. అది ఈ పట్టణమే. విసర్జింపబడని పట్టణమని నీకు పేరు పెట్టబడును. ప్రియులరా, ఈరోజు ప్రపంచంలో ఉన్న చాలా పట్టణాలని దేవుడు విడిచిపెట్టేశాడు, విసర్జిస్తున్నాడు. అందుకే ఆ పట్టణాలకి కొడుతున్న దెబ్బ అంతా ఇంత కాదు. ఈరోజు మన భారతదేశంకి ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబై, ఒకవైపు కరోనా భయంకరమైన పరిస్థితి ఎక్కువ అక్కడే ప్రబలుతుంది. ఇప్పుడు భయంకరమైన తుఫాన్లు, ప్రచండమైన గాలి సముద్రాన్ని నగరంలోకి తీసుకొచ్చింది. అలలు భయంకరంగా గర్జించాయి. ఇల్లు, అపార్ట్మెంట్, ప్రార్థనాలయం అన్న తేడా లేదు. ఈదురుగాలులకు పైకప్పులు ఎగిరిపోయాయి. ఏటా ఒకటే కథ. వర్షాకాలంలో ముంబైకర్లకు తప్పని వ్యధ. సమయానికి వర్షాలు కురవకపోతే ఒక బాధ, తీరా వానలు పడితే నిలిచిపోయే నీళ్లతో వచ్చే కష్టాలతో మరో బాధ. భారీ వర్షాలకు వరదలు, ఈదురుగాలులు తోడై ముంబై మహానగరం మరోసారి వరద నీటిలో చిక్కుకుపోయింది. 120 కిలోమీటర్ల వేగంతో భయపెడుతోన్న ఈదురుగాలులు, నీటితో నిండిపోయి సంద్రంగా మారిన రహదారులు, కొట్టుకుపోతున్న వాహనాలు, అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి. ఇల్లు, ఆసుపత్రి అన్న తేడా లేదు, అంతటా నీరే. వానొస్తే వరదొస్తుంది, ముంబై మాత్రం మునకేస్తుంది. ఎంతంటే పీకల్ లోతుల్లో. మనిషైనా
బస్ అయినా కారైనా ఏదైనా వర్షానికి అనవసరం. ఓసారి కురవటం మొదలు పెడితే ఆ జోరుకు అడ్డుండదు. రోజుల తరబడి నీటిలో నానిపోవాల్సిందే. ఇక చాలు దేవుడా, మమ్మల్ని గండం నుంచి గట్టెక్కించు అని 4 గంటల్లో 198 మిల్లీమీటర్లు, 12 గంటల్లో 294 మిల్లీమీటర్లు, 3 రోజుల్లో 2319 మిల్లీమీటర్ల వర్షం. ఒక సీజన్లో ఫస్ట్ హాఫ్లో అంటే 65 రోజుల్లో కురవాల్సిన వర్షం 4 రోజుల్లోనే కుండపోతగా పడి ముంబైని ముంచెత్తింది. కలూబాలో అయితే 46 ఏళ్ల తర్వాత అత్యధికంగా ఒక్క రోజులోనే 331 మిల్లీమీటర్ల వర్షం కుమ్మేసింది. క్యాలెండర్లో ఇయర్, వాన కురిసే మంతు మారిందే తప్ప ముంబైలో సీన్ మాత్రం అదే రిపీట్ అయింది. జూలైలో ముద్ద చేసే వానలు ఆగస్టుకు మారి ఈసారి ఇంకాస్త భయంకరంగా కురిశాయి. ఓవైపు కరోనా కమ్మేసింది, ఇంకోవైపు నగరం ముసిరేసింది. ఈ రెండింటి దెబ్బకు ముంబైకర్ అతలకుతలం అయిపోతున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆర్థిక రాజధాని సంద్రాన్ని తలపిస్తోంది. మహమ్మారి వల్ల సగం నగరం ఇళ్లకే పరిమితమైపోయినా పనుల కోసం బయటకొచ్చిన వాళ్లకి వరద నరకం చూపిస్తోంది. ఇక రవాణా వ్యవస్థ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మునిగిపోయిన బైకులు, కొట్టుకుపోయిన కార్లు, అడ్డంగా ఆగిపోయిన బస్సులు, ట్రైన్లతో అస్తవ్యస్తంగా కనిపిస్తోంది ముంబై మహానగరం. ఈరోజు వార్త, ముంబై పట్టణం పూర్తిగా జలాలతో నిండిపోయింది. రోడ్లన్నీ నదుల్లా కనపడుతున్నాయి. అరేబియా సముద్రములో వచ్చిన భయంకరమైన అల్పపీడనం వలన ముంబై పట్టణం ముంచెత్తుతుందండి. మొత్తం రోడ్లన్నీ ఎన్నో వాహనాలు పనికి రాకుండా పోయినాయి. ఇప్పుడు బళ్ళు కానీ కార్లు కానీ తేలుతున్నాయండి, తేలుతున్నాయి. ఆ సీన్ మనం చూస్తుంటే న్యూస్లో నిజంగా ఎంత వర్షం, గత 15 సంవత్సరాలుగా కురవని వర్షం నిన్న నుంచి కురుస్తూనే ఉంది ముంబైలో. వర్షమే కాదు, గాలులు, విపరీతమైన గాలులు. ప్రజలందరూ ఇష్టపడి పట్టణం, బాలీవుడ్ సినిమా యాక్టర్లు అందరూ అక్కడే ఉంటారు. మంచి బీచ్ పక్కనే, సముద్రం పక్కనే ఆనుకుని ఉన్న పట్టణం అది. వ్యాపారానికి పేరుగాంచిన పట్టణం, ఆర్థిక రాజధాని అనే పేరు. కానీ దేవుడు దాన్ని విడిచిపెట్టేశాడు అనిపిస్తుంది, విసర్జించుకున్నాడు దాన్ని. అక్కడ జరుగుతున్న భయంకరమైన దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు, ఒక నియమము, నిబంధన, కట్టుబాటు లేకుండా వాళ్ళ మనసుకు నచ్చిన కార్యక్రమాలు చేసి ఉల్లాసంతో సంతోషంగా ఉండాలని ఆ పట్టణస్థులు సుఖాలకు ఇష్టపడిపోయారు వాళ్ళంతా. నిజంగా పట్టణాన్ని ఒకవైపు కరోనా, మరొక వైపు తుఫాన్. రైల్వే స్టేషన్లు మునిగిపోయినాయి, రోడ్లు మునిగిపోయినాయి. అన్ని పడవల్లా తేలుతున్నాయి. దేవుడు విసర్జించాడా ఆ పట్టణాన్ని అంటే విసర్జించాడు అనిపిస్తుంది. ఒక్కొక్క పట్టణానికి తగులుతున్న దెబ్బలు చూస్తుంటే, దానిపై జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, తుఫాన్లు, అంటువ్యాధులు, అతలాకుతలం అయిపోతున్నాయి పట్టణాలు ఈరోజు. దేవుడు విసర్జించిన పట్టణాలు. కానీ ఒక పట్టణానికి ప్రామిస్ చేస్తున్నాడు,
నువ్వు విసర్జింపబడిన పట్టణమని నీకు పేరు పెట్టబడుతుంది. నిన్నెప్పుడు నేను విసర్జించను, విడిచిపెట్టను, నిన్ను విడిచిపెట్టను. ప్రియులరా, పాత యెరూషలేముకు ఎన్నో ప్రామిసులు ఉన్నా నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను అండగా ఉంటాను, భయపడొద్దు, మీరు వెళ్ళండి అని ఈజిప్ట్ దేశంలోంచి దేవుడు తోడుకుని వచ్చి, దేవుడే అండగా ఉండి, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి, సముద్రం పాయలు చేసి బయటికి తీసుకొచ్చి యువతలకు దాటించి, వాళ్ళకి ఆకలేస్తే పరలోకం ఆలో దేవదూతలు తినే ఆహారం మన్నాను కురిపించి, వాళ్ళ మాంసం అంటే పూరేళ్లను వాళ్ళ ఇంట్ల ముందు రప్పించి, దాహం వేస్తే బండ నుండి నీళ్లు రప్పించి, వాళ్ళ బట్టలు మాయకుండా, వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా ఎన్నో కార్యక్రమాలు చేశాడు దేవుడు. విడిచిపెట్టకుండా దేవుడు తీసుకొచ్చాడు. వాళ్ళ మధ్యలో ఎన్ని తిరుగుబాట్లు, ఎన్ని దేవునికి కోపం పుట్టించే కార్యక్రమాలు చేసి, దేవుని కోపంతో కొంతమంది బలైపోయిన వాళ్ళని విడిచిపెట్టకుండా వాళ్ళ పితరులకు ప్రామిస్ చేశాడు. పాలు తేనెలు ప్రవహించే దేశమైన పాలస్తీనా దేశానికి తీసుకొస్తానని ప్రామిస్ చేశాడు. అలాగే తీసుకొచ్చాడు దేవుడు. ద్వితీయోపదేశకాండము 31 అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే, ద్వితీయోపదేశకాండము 31 అధ్యాయము 6వ వచనం చదువుదాం. భయపడకండి, ఎవరో బలాజ్యులుగా ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని ఓడించేసి మిమ్మల్ని నాశనం చేసేస్తారేమో, వాళ్ళని చూసి మీరు దిగులు పడకండి, భయపడొద్దండి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడు నీ వెంటే ఉన్నాడు, నీతో కూడా వస్తున్నాడు. నిన్ను కాపాడటానికి, నిన్ను విడిచిపెట్టడు, నిన్ను పట్టుకునే ఉన్నాడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను వెడబాయడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, నీతో కూడా వస్తున్నాడు. ఎంతో మంది బలాజ్యులు, బలమైన రాజ్యాలు కలిగిన వాళ్ళు ఇశ్రాయేలు ముందు నిలవలేకపోయారు. కారణం, దేవుడు వాళ్ళతో కూడా ఉన్నాడు. వాళ్ళని విడిచిపెట్టలేదు. వాళ్ళని విడిచిపెట్టకుండా ఒక గొప్ప రాజ్యంగా చేసేంత వరకు విడిచిపెట్టలేదు. గొప్ప రాజ్యంగా చేసి ఉన్నతంగా దేవుడుంచి, వీళ్ళు గర్వాంధులై వీళ్ళు చేసిన భయంకరమైన పాపాలు, భయంకరమైన కార్యక్రమాలు, వాటిని బట్టి దేవుడు యెరూషలేమును విడిచిపెట్టేశాడు, పాత యెరూషలేముని. యెషయా గ్రంథం 32 అధ్యాయము 14 వచనం చదువుదాం. యెషయా గ్రంథం 32 అధ్యాయము 14 వచనం. యెషయా గ్రంథము 32 అధ్యాయము 14 వచనం. నగరి, ఏది నగరమని, ఏది పట్టణమని పేరుగాంచుందో అది విడువబడును. జన సమూహాలు. పట్టణం ఎలా ఉంటుందండి? అమ్మో, ట్రైన్లు ఖాళీ ఉండవు, బస్సులు ఖాళీ ఉండవు, షాపింగ్ మాల్స్ ఖాళీ ఉండవు. ప్రయాణం చేయాలంటేనే చికాకండి. కొన్ని సిటీస్లో అండి ట్రాఫిక్. ఎందుకు వచ్చావురా బాబు? అనుకున్న టైంకి వెళ్ళలేం. పిల్లలు ఇబ్బంది పడుతూనే ఉంటున్నారు చాలా పట్టణాల్లో. అందులో ఒకటి హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ముంబై కానీ, ఆ పట్టణాల్లో వాళ్ళ చేతిలో కారు ఉన్నా, బైక్ ఉన్నా 10 నిమిషాల్లో చేరిపోవలసిన ఆ గమ్యస్థానం పల్లెల్లో అయితే అంత దూరం 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. కానీ
పట్టణాల్లో గంటల పడుతుంది. ఏ రోడ్లన్నీ కిక్కిరిసిపోయినాయి, ఫుల్ ట్రాఫిక్, ఖాళీ లేదు. జనాలతో నిండిపోయిన పట్టణాలు. ఉపాధి అవకాశాల కొరకు, బ్రతుకుదేరువు కొరకు పల్లెలను విడిచిపెట్టేసి పట్టణాల్లోకి చేరిపోయారు. అక్కడ నివాసం చేసే వాళ్ళందరూ పల్లెల్లో ఉండేవాళ్ళే. మన కరోనా వస్తే మా ఊరు వెళ్ళిపోతాం బాబు, మా ఊరు వెళ్ళిపోతాం, మమ్మల్ని విడిచిపెట్టండి, మా ఊరు వెళ్ళిపోతామని గొడవలు చేసేసారు. ఊర్లో ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, పట్టణాలు నిండిపోయినాయి, పల్లెలన్నీ ఖాళీ అయిపోతున్నాయి, పట్టణాలు జన సమూహాలతో నిండిపోయినాయి. ఇక్కడ అంటున్నాడు చూడండి, నగరి విడువబడును, జన సమూహాలు గల పట్టణాలు విడువబడును. జన సమూహాలు. ముంబైలో బస్సు ఎక్కాలంటే పెద్ద లైన్ ఉంటుందండి. ఒక బస్సు తర్వాత ఒక బస్సు, ఒక బస్సు తర్వాత ఒక బస్సు వస్తూనే ఉంటుంది. ఈ లైన్ పెరుగుతూనే ఉంటుంది. ఎంత జనం. సిటీ లోకల్ ట్రైన్స్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ ట్రైన్లో ప్రయాణించే పిల్లల్ని చూస్తుంటే నిజంగా భయం వేస్తుంటుందండి నాకైతే. అది అతి వేగంగా వెళ్తుంటుంది, కరెంట్ ట్రైన్. అది అతి వేగంగా వెళ్తుంటుంది, ఫాస్ట్ ట్రైన్లో. అలాంటి ట్రైన్లో కూడా కిటికీల్లో ఊసలు పట్టుకుని ఎలాడుతుంటారండి, డోర్లో ఎలాడుతుంటారు, తిరగట్లేదు. ఆ స్టేషన్లో ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు ఎంత భయంకరమైన ఈ ఫోర్స్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి చూసినప్పుడు భయం వేస్తుంటుంది అలాంటి పరిస్థితులు చూస్తుంటే. జనాలతో నిండిపోయింది. జనములతో నిండిపోయిన ఏమని ఉంది ఇక్కడ? నగరి విడువబడును, జనసమూహము గల పట్టణము విడువబడును. పట్టణం బాగుంది, నగరం బాగుంది, వ్యాపారానికి బాగానే ప్రసిద్ధి చెందింది, అన్ని వసతులు ఉన్నాయి. పల్లెల నుంచి వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జన సమూహాలతో నిండిపోయిన పట్టణాలని చూసి, అక్కడ జరుగుతున్న భయంకరమైన కార్యక్రమాలు చూసి దేవుడు దాన్ని విడిచిపెట్టేశాడు. విడువబడును. యెషయా గ్రంథం 27:10 కూడా చదువుదాం. యెషయా గ్రంథము 27:10. ప్రాకారము గల పట్టణం. చుట్టూ ప్రాకారం అండి యెరూషలేముకు. యెరూషలేముకు చుట్టూ పట్టణానికి ప్రాకారం దావీదు గారి కాలంలో కట్టబడింది. ప్రాకారాన్ని దావీదు గారు కట్టించారు. యెరూషలేము పట్టణానికి చుట్టూ ప్రాకారం ఉంటుంది. చైనా చుట్టూ ప్రహరీ కట్టారు. అది పెద్ద రికార్డులోకి ఎక్కింది, మనకు తెలుసు.
పెద్ద వాల్ నిర్మించుకున్నారు వాళ్ళు. ఇతర ఇతర దేశస్థులు అటాక్ చేయకూడదు, వాళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకోకూడదని. వాళ్ళైతే ఇండియా భూభాగం మీద కన్నేశారు, వాళ్ళు ఆక్రమించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ భూభాగం ఆక్రమించుకోకూడదని చుట్టూ ప్రహారీ కట్టుకున్నారు వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు కాదు ఇండియా వాళ్ళు, అలాంటి వాళ్ళు కాదు ఇతర దేశస్థులు. వాళ్ళు ఎలాగైతే ప్రాకారాన్ని కట్టుకుని ఎవరు మా భూభాగాన్ని ఆక్రమించుకోకూడదు అనుకున్నారో, పక్కనున్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే కదా, మా భూభాగాన్ని ఆక్రమించుకోకూడదు అనుకుంటారు కదా వాళ్ళు. ప్రియులారా, యెరూషలేము చుట్టూ ప్రాకారం కట్టారు, అందుకని ప్రాకారము గల పట్టణం అని పేరు వచ్చింది. ప్రాకారము గల పట్టణము నిర్జనమై ఒకప్పుడు జనసమూహంతో నిండిపోయింది. దాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు. నేను విడిచిపెడుతున్నాను, దాన్ని విసర్జిస్తున్నాను దాన్ని. కనుక అది ఒకప్పుడు జనసమూహముతో ఉండేది, ఇప్పుడు నిర్జనమై, అంటే జనము లేకుండా ఉన్నది. నిర్జనము, నిర్జనం అంటే జనము లేనివారు, జనము లేని ప్రాంతంగా. ఒక పట్టణము జనము లేనప్పుడు ఎలా ఉంటుంది? గతంలో మీకు చెప్పాను, పతనమవుతున్న పట్టణాల్లో ఎప్పుడు జనంతో కిటకిటలాడిపోయే ఆ సిటీస్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. టూరిజం స్పాట్స్ ఉంటాయి చూసారా, తాజ్మహల్ కానీ, ఇతర యూరప్ దేశాల్లో ఉండే ఆ ప్యారిస్లో ఉండే ఆ పెద్ద రీఫిల్ టవర్ కానీ, ఇంకా వండర్స్లోకి ఎక్కినవన్నీ టూరిజం స్పాట్స్ అన్నీ చాలా కిక్కిరిసిపోయినట్టుంటాయి జనంతో. కరోనా టైంలో మొత్తం ఖాళీ, సిటీస్ అన్నీ ఖాళీ, నిర్జనంగా. చూడండి, ఇక్కడ ప్రాకారము గల పట్టణము నిర్జనమై, అంటే జనము లేనిదిగా మారిపోయి అడవి వలె విడవబడును. నిర్జనమై జనము లేక విడిచిపడిపోతుంది. అందులో నివసించేవారు ఉండరు, ఎందుకంటే శత్రువులు వచ్చి అటాక్ చేస్తున్నారు. ఒక్కొక్కరిని చంపుతున్నారు, ఒక్కొక్కరిని లాక్కు పోతున్నారు, బందీగానలుగా చేసుకుని చెరపట్టుకుని పోతున్నారు. నిర్జనమై విడవబడును, విసర్జింపబడిన నివాస స్థలముగా ఉండును. ఒకప్పుడు జనసమూహాలతో నిండిపోయినది విసర్జింపబడి జనాలు లేనిదిగా అడవిగా మారిపోబోతుంది అంటున్నాడు. అలాగే 64:10 యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 64:10, నీ పరిశుద్ధ పట్టణము బీడి భూములయ్యను. బీడి భూములు అయిపోయింది. సియోను బీడైపోయింది, యెరూషలేము పాడైపోయింది. అంటే దేవుడు విడిచిపెట్టేశాడు. దేవుడు అండగా ఉన్నంత వరకు శత్రువు వీళ్ళ వైపు కూడా చూడటానికి కూడా భయపడేవాడు. దావీదు కాలంలో దేవుడు అండగా ఉన్నాడండి. శత్రువులు ఎవ్వరు ఇశ్రాయేలు రాజ్యం పైన దండెత్తటమే ఆ పేరు చెప్తేనే భయం, భయం. ఎవరు కన్నెత్తి కూడా చూడలేకపోయారండి ఆ పట్టణం వైపు. ఆ తర్వాత దేవుడు విడిచిపెట్టాడు, అది పాడైపోయింది, నిర్జనమైపోయింది. 49 యెషయా గ్రంథం 49:14 చదువుదాం. యెషయా గ్రంథం 49:14, అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకునిచున్నది. యెహోవా నన్ను విడిచిపెట్టేశాడు, ప్రభువు నన్ను మర్చిపోయాడు అనుకుంటుంది. 60:15 కూడా చదువుదాం. యెషయా గ్రంథం 60:15, నీవు విసర్జింపబడుటను బట్టి
ద్వేషింపబట్టును బట్టి ఎవరు నీ మార్గాన దాటిపోవటలేదు. యెరూషలేమా, నీవు విసర్జించబడ్డావు, ద్వేషించబడ్డావు, నా చేత ద్వేషించబడ్డావు, దేవుని చేత ద్వేషించబడ్డావు. దేవుడు విసర్జించేశాడు ఆ పట్టణాన్ని. చూసి అసహించుకున్నాడు ఆయన. వాళ్ళు చేసే భయంకరమైన పాపాల ఘోరాలు చూసి దేవుడు తట్టుకోలేకపోయాడండి. విడిచిపెట్టేశాడండి ఆ పట్టణాన్ని. శత్రువులు వచ్చి అటాక్ చేశారు, సర్వనాశనం చేశారు, తగలబెట్టేశారు. కానీ దేవుడు యెరూషలేముకు మాటిచ్చాడు, నీవు విసర్జింపబడని పట్టణము అని. అంటే పాత యెరూషలేమును విడిచిపెట్టేశాడు దేవుడు, కానీ యెరూషలేమును మాత్రం విడిచిపెట్టను అన్నాడు. అంటే నూతన యెరూషలేమును విడిచిపెట్టడం. విసర్జింపబడని పట్టణం, అదే పేరుతో నూతన యెరూషలేము విసర్జింపబడని పట్టణంగా ఉంటుంది. 49:14 చదువుదాం మళ్ళీ. యెషయా గ్రంథం 49:14. అయితే సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకునిచున్నది స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డను కరుణింపకుండా. చంటి పిల్లను తల్లి మర్చిపోద్దండి, మరవదు. పిల్లలంటే ఎంత ప్రేమో తల్లులకి. రాత్రిలో లేచారనుకోండి, రాత్రి కూడా వీళ్ళు లేచిపోయి పిల్లల్ని జాగ్రత్తగా కంటి పాపలా కాపాడుతుంటారు. ఏమైపోయింది ఆ బిడ్డ, ఏమైపోయింది, కంగారు పడిపోతుంటారు. తల్లి మాత్రం బిడ్డను మర్చిపోదు. ఒకవేళ మరిచినా మరవచ్చు. కొంతమంది తల్లులు మర్చిపోతారు, కొంతమంది తల్లులు మర్చిపోవచ్చు. వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. యెరూషలేమా, నేను విడిచిపెట్టేసాను అనుకుంటున్నావేమో, నేను విడిచిపెట్టను. విసర్జింపబడని పట్టణం అని నీకు పేరు వస్తుంది, నేను విడిచిపెట్టను. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. నువ్వు నా జ్ఞాపకాల్లోనున్నావు. పాత యెరూషలేమును విడిచిపెట్టినంత మాత్రాన దేవుడు విడిచిపెట్టేసాడు అనుకుంటున్నారేమో. విడిచిపెట్టలేదు. ఇదిగో నూతన యెరూషలేమును కంటికి రెప్పలా కాపాడబోతున్నాను నేను. దీన్ని తీసేస్తాను నా పాత యెరూషలేముని. విసర్జింపబడిన పట్టణమని పేరు నీకుంటుంది. అందులో ఉన్న వాళ్ళందరూ, పాత యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి మర్చిపోయిన వారు, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసేవారు, భక్తి లేనివారు, స్వార్థపరులు, వ్యభిచారులు, హంతకులు, దొంగలు, దోపిడీగాళ్ళుగా మారిపోయినప్పుడు దాన్ని దేవుడు విడిచిపెట్టేశాడండి. విడిచిపెట్టేశాడు, విసర్జించాడు, శత్రువుల చేతికి అప్పగించాడు, ఆ పట్టణాన్ని కాల్చేటట్లు చేశాడు. యెరూషలేము ఎన్నోసార్లు తగలబడిపోయింది. కానీ దేవుని మనసులో మాత్రం యెరూషలేముకు ఒక మాట ఇచ్చాడు, నేను విడిచిపెట్టను నిన్ను అని. అది అందుకే నూతన యెరూషలేముని పేరు మరో దానికి పెట్టాడు, అదే సంఘం. అది శాశ్వతమైంది, దానిలాగా అశాశ్వతమైంది కాదు, ఇది శాశ్వతమైంది. ఇందులో ఆయనకి నచ్చిన వారు, ఆయన నమ్మిన వారు, ఆయన కొరకు బ్రతికేవారు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు ఇందులో ఉండబోతున్నారు. కీర్తనల గ్రంథం 37 అధ్యాయము, కీర్తనల గ్రంథం 37 అధ్యాయము 25 వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 37 అధ్యాయము 25 వచనం. నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, ఆయనను నీతిమంతులను దేవుడు విడిచిపెట్టడు. నీతిని ప్రేమించేవారు,
నీతిగల పట్టణమని పేరు కన్న ఆ పట్టణాన్ని దేవుడు విడిచిపెట్టడు. నీతిమంతులు విడుబట్ట గాని, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నేను వృద్ధాప్యంలోకి వచ్చేసాను, నీతిమంతులు విడవబట్టం నేను ఎప్పుడూ చూడలేదు. నీతిమంతుల్ని దేవుడు విడిచిపెట్టడు. 28కి వచ్చేయమ్మా, 28 చదువుదాం. యాలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, న్యాయాన్ని ప్రేమిస్తాడని, న్యాయంగా బ్రతికే వాళ్ళని ప్రేమిస్తాడు, న్యాయవంతులను ప్రేమిస్తాడు. ఇంకా తన భక్తులను విడువడు, విడిచిపెట్టడట. ఆయన తన భక్తులను విడిచిపెట్టడు. భక్తిహీనులను విసర్జిస్తున్నాడు. భక్తి కలిగిన వారిని, తన భక్తులను, నీతిమంతులను, న్యాయమును ప్రేమించేవారిని, న్యాయమును జరిగించేవారిని ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన విడిచిపెట్టడు. ప్రియులారా, దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలి అంటే నీవు న్యాయంగా ప్రవర్తించాలి. న్యాయం, నీ పొరుగు వాని ఎడల న్యాయం, దేవుని వాక్యం పట్ల న్యాయంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్పబడిందో, ఈ ధర్మశాస్త్రంలో, ఈ ఈ లాలో, ఈ చట్టంలో ఏముందో అదే న్యాయం. న్యాయం కొరకు మనం ఎక్కడికి వెళ్తామంటే కోర్టుకి వెళ్తాం. ఆ కోర్టులో ఏముంటుంది? చట్టం ఉంటుంది, మన భారతదేశ చట్టం. ఆ చట్టాన్ని బట్టి న్యాయం జరుగుతుంది. చట్ట ప్రకారంగా పలానా సెక్షన్స్ ప్రకారంగా నీకు రావాల్సిన ఆస్తి పలానా వాడు కాజేశాడా, అయితే అతని పేరునే డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, అతడే వారసుడు, అతని ఆస్తి అతనికి అప్పగించాలి. అది న్యాయం. చట్టంలో రాయబడింది. చట్టంలో పొందుపరిచిన ప్రకారంగానే జరుగుతుంది. మరి మన చట్టంలో, దేవుడిచ్చిన చట్టంలో, యూనివర్సల్ పీనల్ కోడ్ ఇది. ఈ చట్టంలో ఈ చట్ట ప్రకారంగా ఎవరైతే నడుస్తారో, దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళకి న్యాయంలో ఉన్నట్టు వాళ్ళు, ఆ న్యాయాన్ని దేవుడు ప్రేమిస్తాడు. నిన్ను విడిచిపెట్టడు. న్యాయంగా ఉండు అంటే చట్ట ప్రకారంగా ఉండు, వాక్య ప్రకారంగా జీవించు. అదే న్యాయమైన జీవితం. నీ పొరుగు అనేది ఏది ఆశించొద్దన్నాడు. ఆశించుకో. నీ పొరుగు వాళ్ళ ఆకరకుండా ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోకు, నీకున్న దాంట్లో పెట్టన్నాడు. న్యాయం అది. న్యాయం చెయ్యి. దేవుడు నిన్ను విడిచిపెట్టడం, అది కరోనా అవ్వచ్చు, భయంకరమైన ప్రకృతి విలయతాండం అవ్వచ్చు, తుఫాన్లు అవ్వచ్చు, భూకంపం అవ్వచ్చు, మరి ఎలాంటి పరిస్థితులు అవ్వచ్చు. న్యాయంగా నువ్వు ఉన్నావా? నువ్వు న్యాయాన్ని జరిగించావా? దేవుడు నీ వెంటే ఉంటాడు, నిన్ను విడిచిపెట్టడం. దేవుడు గనక విడిచిపెట్టి నిన్ను విసర్జించాడా, నువ్వెక్కడికి వెళ్ళిపోతావో ఆలోచించుకో ఒక్కసారి. ఏమంటున్నాడు ఇక్కడ 28వ వచనంలో? యెహోవా న్యాయమును ప్రేమించును, ఆయన తన భక్తులను విడువడు. వారు ఎన్నటికైనా, ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి విపత్కరమైన పరిస్థితులైనా కాపాడబడతారు. పిల్లలు చాలామంది మెసేజ్లు పెడుతున్నారండి, అన్నయ్య మా నాన్నగారికి కరోనా వచ్చింది, మా అమ్మకి కూడా అటాక్ అయింది. ఈవేళ ఉదయకాలం నాకు ఒక తమ్ముడు హైదరాబాద్ నుంచి మెసేజ్ పెట్టాడు, ప్రార్థన చేయండి అన్నయ్య. అంతకుముందు అబ్రహాము మెసేజ్ పెట్టాడు, మా మామయ్యకు వాళ్ళ బంధువులకి ఎవరికో పాజిటివ్ అని వచ్చింది, భయపడకండి తమ్ముడు అని మెసేజ్లు పెట్టాము.
భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిన అందులోంచి కాపాడబడ్డాడు. ఎంతోమంది కోలుకుంటున్నారు. చుట్టూ ఎంతోమందికి వచ్చేసిన మన పిల్లలు చాలామంది సురక్షితంగా ఉంటున్నారు. ఒకవేళ విపత్కరమైన పరిస్థితుల్లో అయినా దేవుడు విడిచిపెట్టడు. ఈ నమ్మకంతో ఉండండి. మీరు న్యాయంగా ఉంటే ఎన్నటికి ఇక్కడ ఏమంటున్నాడు, వారెన్నటెన్నటికి కాపాడబడుదురు. వారు ఎన్నటెన్నటికి కాపాడబడుదురు. ప్రియులారా, నీవు న్యాయం జరిగించి దేవుని కొరకు బ్రతుకుతుంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఎడబాయుడు, నీకు అండగా ఉంటాడు. 94 కీర్తనల గ్రంథము 94:14 చదువుదాం. కీర్తన గ్రంథం 94:14. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. తన ప్రజలు, నువ్వు తన ప్రజగా, తన సొత్తుగా మారిపోయిన మనల్ని దేవుడు విడిచిపెట్టాడు, విడనాడువాడు కాడు. తల్లి అయినా మర్చిపోతుందేమో కానీ నేను మర్చిపోనంటున్నాడు ఆయన. కన్న తల్లి అయినా నిన్ను విడిచిపెట్టేసి ఉండొచ్చేమో కానీ, చంటి పిల్లను విడిచిపెట్టి ఉండొచ్చేమో కానీ, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి ఉండలేనురా. నా కొరకు బ్రతుకుతున్నారు కదా, మీరు న్యాయంగా జరిగిస్తున్నారు కదా, నా భక్తులుగా మీరు ఉంటున్నారు కదా. నేనేం చెప్పానో నేను ఇచ్చిన చట్ట ప్రకారంగా మీరు న్యాయంగా ప్రవర్తిస్తుంటే మిమ్మల్ని నేను విడిచిపెట్టను అంటున్నాడు ఆయన. ప్రియులారా, దేవుడు మనకు అండండి. దేవుడు మనకండ. మన వెనకాల దేవుడు ఉన్నాడు. నిజంగా మన తండ్రి, ఆత్మీయ తండ్రి జైశాల్ గారు చూస్తుంటే ఒక్కొక్కసారి నాకు చాలా ముచ్చటేస్తుంటుందండి. చాలాసార్లు నేను అడిగాను ప్రారంభంలో, నా చిన్నతనంలో, డాడీ మీరు ఎంత ధైర్యంగా వెళ్తున్నారు, మీరు ఎంత ధైర్యమా అంటే ఆయన అన్నాడు, మన వెనకాలే. ఆయన అన్నారు, మన వెనకాల ఎవరున్నారో తెలుసా ఆయన, దేవుడు ఉండగా మనకు భయం ఏంటి ఆయన, మన వెనకాల దేవుడు ఉన్నాడు, నా బలం ఆయనే అంటుంటాడు ఆయన పబ్లిక్ మీటింగ్లో కూడా. మీ వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు, నా వెనకాల ఎవరున్నారో తెలుసా అని ఆయన గర్వంగా చెప్పుకుంటున్నా. నా వెనకాల దేవుడు ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులైనా కాపాడతాడు. ఆయన కొరకు మనం కదులుతున్నప్పుడు, ఆయన పక్షంగా నిలబడుతున్నప్పుడు, ఆయన చట్టంలో ఏం చెప్తే దానిపైన బేస్ అయిపోయినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టడండి. ఆయన విడిచిపెట్టడు. ఆయనే మనకు పెద్ద ఎగ్జాంపుల్ మన ఆత్మీయ తండ్రి జైశాలి గారేనండి. ఒంటరిగా, ఇప్పుడైతే మనం అంతా ఉన్నాం, ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రారంభించాడు. నా చిన్నతనంలో ప్రసన్న బాబు చిన్నోడే, నేను చిన్నోడే, జాన్సన్ గారు లేరు అప్పటికి. అప్పటికే ఎన్వి బ్రహ్మం పైన సవాల్ చేయటం మొదలుపెట్టే రావుపూడి వెంకటాద్రి, వారిని ఎవరు లేరండి అప్పుడు, ఆయన ఒక్కడే. వెనకాల నేర్చుకుంటున్న పిల్లలు కొంతమంది, చిన్ని సంఘం. ఒకవైపు ఉద్యోగం చేస్తూ, మరోవైపు దేవునికి ఉద్యోగం చేసి తన కుటుంబాన్ని పోషించుకుంటూ, మరోవైపు దేవుని కొరకు నిలబడాలని వీరోచితంగా దూసుకుని వెళ్ళిపోయాడండి ఆయన. దేవుడు ఎంత బాగా నమ్మాడంటే ఆయన, దేవుని యొక్క వాక్యంలో ఉంటే అది రైట్ అంతే, దాని మీద నిలబడిపోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన విడిచిపెట్టాడట. ఏమంటున్నాడు? యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. విడిచిపెట్టాడైనా కాపాడుతూనే ఉంటాడు. ఇర్మియా గ్రంథం 32:40. ఇర్మియా గ్రంథం 32:40.
నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడిచిపోకూడదు. వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. నేను వారి వెంటే ఉండాలి, వారు నాతోనే ఉండాలి. వారు భయము భక్తి కలిగి ముందుకు వెళ్ళాలి. వాళ్ళు నూతన యెరూషలేములో ఎలా ఉంటుంది? పాత యెరూషలేము అంతా తిరుగుబాటు చేసిన వారు, మూర్ఖులు, ద్రోహులు, క్రూరులు, గర్వాంధులు, దేవుని కంటే తమ సుఖాన్ని ఎక్కువగా ప్రేమించిన వారు పాత యెరూషలేము నిండా నిండిపోయారండి. కానీ నూతన యెరూషలేములో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. భయము భక్తితో దేవుని యొక్క వాక్యానికి గౌరవించి న్యాయంగా నడుచుకునే వారే రాబోతున్నారు. వారు నా పిల్లలు, వారితోనే నేను ఉంటాను. నన్ను విడిచిపెట్టి వెళ్ళేవారు కాదు వాళ్ళు. వాళ్ళని నేను విసర్జింపబడని పట్టణమని పేరు పెడతాను వాళ్ళకి. నేను ఎప్పుడు వాళ్ళకి అండగానే ఉంటాను, వాళ్ళతోనే ఉంటాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ప్రియులారా. నూతన యెరూషలేము ఎలా దేవుడు విడిచిపెట్టడో ఇక్కడ మనకి అర్థమవుతుంది. సంఘం, నూతన యెరూషలేము అంటే సంఘం అని చెప్తున్నాను మీకు. ఆ సంఘాన్ని దేవుడు ఎలా కాపాడతాడు, ఎలా విడిచిపెట్టడు, ఎలాంటి ప్రామిస్ ఉందో చూడండి. 13వ అధ్యాయం 5వ వచనం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాడు కదా మనకి. సంగమా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ఆయనే చెప్పాడు. మనతోనే ఉన్నాడు ఆయన, సంఘంతోనే ఉన్నాడు. నేను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఆయనే చెప్పాడు, మనకి ప్రామిస్ చేశాడు. విడిచిపెట్టని దానవు, నిన్ను విసర్జించను, నిన్ను విడిచిపెట్టను, నిన్ను విడువను అని ప్రామిస్ చేశాడు ఆయన. దేవుడు ఈరోజు సార్వత్రిక దేవుని సంఘంతోనే ఉంటున్నాడు. నేను వారి మధ్యన సంచరిస్తాను. నేను వారికి దేవుడినై ఉంటాను, వారితో సంచరిస్తాను, వారిలో ఉంటాను నేను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుతాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగూ సెలవిస్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడును, వారు నా ప్రజలు. నేను వారిని విడిచిపెట్టను, ఎడబాయను, నేను వారితోనే ఉంటాను. ఏమండి, ప్రారంభ సంఘంలో బాప్తిసం పొందుతున్న వారిని అందరినీ అనుదినము రక్షణ పొందుతున్న వారిని ప్రభు వారితో చేర్చుచుండెను. సంఘంతోనే ఉన్నాడు కనుక ఎవరైతే రక్షణ పొందుతున్నారో ప్రభువే చేర్చుతున్నాడు అంటే సంఘం వెంటే ఆయన ఉన్నాడు. ఇదే నూతన యెరూషలేము, విసర్జింపబడని పట్టణం. శాశ్వత కాలము నీతోనే ఉంటాను, విసర్జింపబడని పట్టణం అని పేరు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను గనుక ఎన్నటికి నీ నశింపవు, ఎవరును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నేను కాపాడుతున్నాను, వాళ్ళకి వాక్యం ఇచ్చాను, వాక్య ప్రకారంగా జీవిస్తుంటే వాళ్ళని నేను కాపాడుతాను.
భూమి మీద ఉంటే భూమి మీద, భూమిని విడిస్తే పరదేశులో కాపాడతాను. పరదేశం నుంచి మళ్ళా నిత్య జీవంలోనికి వెళ్ళేంత వరకు వాళ్ళు నా వాళ్ళే. ఆ నిత్య జీవంలో నాతో పాటు ఉంటారు వాళ్ళు. దేవుని సన్నిధి వారితో పాటు ఉంటుంది. వారి ప్రతి కన్నీళ్లు ఆయన తుడిసివేస్తాడు. ఎప్పుడూ ఆనందమే ఉండబోతుంది. శాశ్వతంగా దేవుడితో ఉంచుకోబోతున్నాడు. విసర్జింపబడని పట్టణం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడైయుండునుగాక. ఆయన మనకి తోడుగా ఉన్నాడు. పత్రికలండి, సంఘాలకి పత్రికలు రాస్తూ పౌలు గారు ముగింపు మాటలు, శుభవచనాలు, ప్రభు పేరట శుభవచనాలు పలికాడు. ముగింపు మాటలు ఇవి. పత్రికను రాసి ముగిస్తున్నాడు సంఘానికి. ఏమనో తెలుసా? మళ్ళీ చదువుదాం. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడయుండునుగాక. ఆయన తోడుగా ఉన్నాడు మనకి. విడిచిపెట్టడు, ఎడబాయనన్నాడు. ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన తోడు మనందరికీ చివరి వరకు ఉండుగాక అని ముగింపు మాటలు ఇస్తున్నాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రికలో అదే ముగింపు మాటలు, కొలసే పత్రికలు అదే ముగింపు మాటలు. కృప తోడుగా ఉండుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తోడుగా ఉండుగాక. దేవుని కృప తోడుగా ఉండుగాక. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ముగింపులు అదే మాటలు. తిమోతికి రాస్తూ ముగింపులు అదే మాటలు. చివరికి బైబిల్ ముగింపు చూడండి. ఆదికాండం మొదటి పుస్తకం అయితే ప్రకటన గ్రంథం ఆఖరి పుస్తకంలో ఆఖరి అధ్యాయములు ఆఖరి వచనం చూడండి ఏముందో. బైబిల్ ఆఖరి వచనం, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడుగా. విడిచిపెట్టేవాడు కాదు ఆయన. చివరి వరకు నీకు తోడుగా ఉండబోతున్నాడు, అండగా ఉండబోతున్నాడు, నీ వెంటే ఉండబోతున్నాడు. నిన్ను విడవడు. నువ్వు నీతిని అనుసరించి నడుచుకుంటే, న్యాయంగా నడుచుకుంటే, వాక్యానుసారంగా నడుచుకుంటే ఉండబోతున్నాడు. పరిశుద్ధులందరూ అంటే సార్వత్రిక దేవుని సంఘం వెంట, సంఘంతో, సంఘానికి తోడుగా ఆయన తోడుగా ఉండబోతున్నాడు. ఆయన తోడుగా ఉంటాడు. బైబిల్లో ఆఖరి పుస్తకాల్లో, ఆఖరి పత్రికల్లో కానీ, ఆఖరిగా ముగింపులో కానీ ఆయన తోడు మనకు ఉండబోతుందనే చెప్పాడండి. ప్రియులారా, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఒకవేళ రోగం వచ్చి చనిపోయినా మరో లోకంలో దేవుడు తీసుకుపోతాడు తప్ప నిన్ను విడిచిపెట్టాడు. నిజంగా వాక్యానుసారంగా బ్రతికి నీ పని ఉంటే, నీ పని ఉన్నంత వరకు దేవుడు ఈ భూమి మీద ఉంచుతాడు. నీ పని లేకపోతే ఈ లోకాన్ని నుంచి నెమ్మది పొందే స్థలంలోనికి తీసుకుపోతాడు. అక్కడి నుంచి పరలోకానికి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్నవారు, అక్కడ ఉన్న వారిని కలిపి పరలోకానికి తీసుకుపోతాడు. అప్పటి వరకు ఆయన విడిచిపెట్టడు. విసర్జింపబడని పట్టణం అని ఇదిగో పేరు దీనికే ఉంది. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరము. ఏది అది అంటే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం అంటే ఆ సంఘం అని పేరు పెట్టేసుకోవడమే కాదు, పేరు పెట్టుకున్న పేరు దగ్గర నుంచి ప్రవర్తన వరకు అలాగే ఉండాలి. బైబిల్లో చెప్పినట్టుగానే ఉండాలి. బైబిల్ అనుసారంగానే చెయ్యాలి. అలా చేస్తున్నది ఈ భూమి మీద ఒకే ఒకటి ఉంది. అదే సార్వత్రిక దేవుని సంఘం.
క్రైస్ట్ చర్చ్, క్రీస్తు సంఘం, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. దానికి ఎన్నటికి దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. అది విసర్జింపబడని పట్టణం అది. అని పేరు దానికి ఉంది. అంటే దేవుడు ఎప్పుడు దాన్ని విడిచిపెట్టడు. ఈ భూమి మీద ఉన్న పట్టణాలని దేవుడు విసర్జించుకుంటున్నాడు. ఎందుకంటే ఆ పట్టణాల్లో దేవునికి అనుకూలంగా లేవు. దేవుడు చూసినప్పుడు బాధపడిపోతున్నాడు. వాటిని ప్రకృతి వైపరీత్యాలు చేతికి అప్పగిస్తున్నాడు, భయంకరమైన తెగులు చేతికి అప్పగిస్తున్నాడు, భయంకరమైన పరిస్థితులకు అప్పగిస్తున్నాడు, అల్లాడిస్తున్నాడు వాటిని. కానీ విసర్జింపబడని పట్టణం అంటూ దేవునికి ఒకటి ఉంది ఈ భూమి మీద. అదే సార్వత్రిక దేవుని సంఘం, నూతన యెరూషలేము. ఓకే, వచ్చే ఎపిసోడ్లో మరో పట్టణం గురించి మాట్లాడుకుందాం. మరో పేరు, నూతన యెరూషలేముకి ఎలాంటి పేరు పెట్టబడిందో మాట్లాడుకుందాం. మరి ఇంతవరకు విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది అనేక మందికి షేర్ చేయండి. అనేక మందికి ఈ మెసేజ్లు వెళ్ళేటట్లు మీరు కూడా మీ వంతు పని దీన్ని అనేక మందికి వినిపించేవారుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.